రెండు విషయాలండి. ఒకటి ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్లో వెళ్తుంటాను, కార్కి పెట్రోల్ వస్తాం, అది పెట్రోల్ కూడా నా బిజినెస్ ఖర్చే. కార్ కొంటాం, కార్ పైన ఇన్కమ్ ట్యాక్స్ లో డెప్రిసియేషన్ వస్తుంది, అది నాకు బిజినెస్ ఖర్చే. మా స్టాఫ్ కి ఫుడ్ పెడతాం, అది నా బిజినెస్ ఖర్చే. నేను నా బిజినెస్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఖర్చు, 10 రూపాయలు కానివ్వండి, ₹1,00,000 కానివ్వండి, ప్రతి ఖర్చుని నా టర్న్ ఓవర్ నుంచి మైనస్ చేసి వచ్చే మిగతా లాభం పైన నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను. అందరు ఏమనుకుంటారు అంటే క్యాష్లో ఖర్చు పెడదాం, క్యాష్లో ఖర్చు పెడ ఎవరు చెప్పొద్దు, క్యాష్లో పెట్టాలి అయిపోద్ది పని అనుకుంటారు. మా ఫిలాసఫీ వేరే ఉంటుంది, అది రివర్స్ ఉంటుంది. నువ్వు పెట్టే ప్రతి రూపాయి బిజినెస్ది అయితే క్యాష్లో పెట్టకు, అకౌంట్ ద్వారానే ఖర్చు పెట్టు. అకౌంట్ ద్వారా అంటే మీరు అడగచ్చు, నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడుగుతున్నా తెలుసా విషయం. అకౌంట్ ద్వారా అంటే సార్ ఆన్లైనా, లేకపోతే ఆన్లైనా, ఫోన్పే అయినా, గూగుల్ పే అయినా. సార్ ఫోన్పే అయినా, గూగుల్ పే అయినా, క్రెడిట్ కార్డ్ అయినా, డెబిట్ కార్డ్ అయినా, ఏదైనా కూడా మా ప్రకారం అకౌంట్ ద్వారానే. ఎందుకంటే ఏదైనా కూడా ట్రాన్సాక్షన్ రికార్డ్ అవుతుంది.